రేవంత్ ప్రభుత్వం భారీ భూ కుంభకోణాలకు తెరలేపిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. విలువైన భూములపై రేవంత్ ముఠా వాలిపోతుందని ఆరోపించారు. 9292 ఎకరాల ప్రభుత్వ భూమిని తమ వర్గీయులకు రేవంత్ కట్టబెట్టాలని చూస్తున్నారని తెలిపారు. బాలానగర్, జీడిమెట్ల, నాచారంలో భూ కుంభకోణం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎకరానికి 40 కోట్లు వేసుకున్న 4 లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోంది అన్నారు కేటీఆర్. బహిరంగ వేలం వేయకుండా ఎందుకు రెగ్యులేట్ చేస్తున్నారని రేవంత్ సర్కార్ను కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టు పేరుతో మరో కుంభకోణం జరుగుతోందని, భూములు ఎక్కడి చేతులు మారినా రేవంత్ కు కప్పం కట్టాల్సిందేనంటూ ఆరోపించారు కేటీఆర్. తాము అధికారంలోకి రాగానే భూ కుంభకోణాలపై విచారణ చేయిస్తామని కేటీఆర్ ప్రకటించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే భూ కుంభకోణాలను అడ్డుకోవాలని తెలిపారు. నేను మొత్తం గుటకాయ స్వాహా చేస్తా, నాకు మద్దతు అంటే నేను ఇవ్వలేను బాబు అని చెప్పిన. సరే మాకు డబ్బులు ఆఫర్ చేసినారు, చాలా చేసినారు. అట్లాగా సార్ మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం, నథింగ్ డూయింగ్, వీ విల్ నాట్ డూ దిస్, వీ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ అని చెప్పి మేము ఆ రోజు ఎక్కడా కూడా ఇట్లాంటి కన్వర్షన్లకు మేము తావు ఇవ్వలేదు. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున, దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఈ 9292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇవాళ భూమి విలువ పెరిగింది, 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను, పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా, దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇలా ధారాదత్తం చేసి మొత్తం వాళ్ళకి సంతర్పణ చేసి ఎవరి లాభం కోసం చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు ఇంత పెద్ద లూటు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం. 1 కాదు 2 కాదు, 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయడానికి చేస్తున్న పన్నాగం. నేను మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ విషయంలో మేము వదిలిపెట్టాం. న్యాయ పోరాటము చేస్తాము తప్పకుండా. భవిష్యత్తులో ఈ భూములు ఎవరైనా కొన్నవాళ్ళు కానీ ఇంకోటి కానీ పరిణామాలు ఎదుర్కొంటారు. ఈ విషయం కూడా నేను ముందే చెప్తా ఉన్నా. తప్పకుండా ఈ విషయంలో చిక్కుల్లో పడుతుంది ప్రభుత్వం కూడా. ఇట్లాంటి లూట్ ఎక్కడ జరగలేదు. అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వం వర్క్ ఇచ్చింది. ఆయనకు అర్హత లేకపోయినా, ఫైనాన్షియల్ కేపబిలిటీ లేకపోయినా ఇవాళ 2 crore టర్నోవర్ ఉన్న కంపెనీకి 1137 crore టెండర్ ఇచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్, బీజేపీ ఎంత లోతుగా సంబంధం ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు. వెంటనే ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు 1350 కోట్ల వరకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఎంత లోతైన జాయింట్ వెంచర్ అయితే దాన్ని బట్టి చెప్పొచ్చు. సో అమృత్ అట్లా. టీడీఆర్ మీరు చూస్తున్నారు, టీడీఆర్ కూడా మొత్తం ఇవాళ ఎక్కడ పోతారు, వాళ్ళు ఎక్కడ పోతారు, మేము ఎక్కడ పోతాం. మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం, అన్నీ తెరుస్తాం, అన్ని బుక్కులు తెరవాల్సి వస్తుంది.